సంస్థలు ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికల్లోకి పోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి ఎన్నికలను అడ్డుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన బీసీ కుల సంఘాల సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అమలు పరుస్తారని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంవత్సరం గడుస్తున్న బీసీల 42% డిక్లరేషన్ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు డెడికేషన్ కలిపి జనాభా లెక్కలు తీశారు. 4% బీసీలు జనాభా లెక్కలు వెళ్ళినాయి. ఇంకొక వైపు రిజర్వేషన్లను ఇవాళ స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్లను కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి. కామారెడ్డి డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలి. స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్లను కామారెడ్డి డిక్లరేషన్ కల్పించాలి. స్థానిక సంస్థల్లో 42% టైగర్ ఆర్ కిషన్ గారి నాయకత్వం కల్పించాలి. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను కమిషన్ రిపోర్ట్ వచ్చింది. అందుకే ముఖ్యమంత్రి మధ్యమన్నాడు వచ్చే నెలల లోకల్ బాడీ రిజర్వేషన్లు పెడతాము అని చెప్పారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, మీరు వెంటనే దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తలేరు. వెంటనే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీ లోపల బీసీ రిజర్వేషన్లను 42%కు పెంచుతూ చట్టం చేయాలి. దీనికి న్యాయపరమైన చట్టపరమైన అవరోధాలు ఏమి ఉండవు అని మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాం. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డెడికేషన్ కమిషన్ సిఫార్సులు ఉన్నాయి, ఇంకొక వైపు జనాభా లెక్కలు ఉన్నాయి, ఇంకొక వైపు అసెంబ్లీలో చట్టం చేస్తే ఇక ప్రభుత్వానికి చట్టపరమైన న్యాయపరమైన అవరోధాలు ఉన్నాయి. ఇది అసెంబ్లీలో తీర్మానం చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఇది పెట్టాలని కూడా తీర్మానం చేసి పంపాలి. అప్పుడు నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదని తెలుస్తుంది. లేకపోతే అవివాసిగా కంటి తుడిపి చర్యగా బీసీలను మోసం చేస్తారని భావించవలసి వస్తుంది. ఎట్టి పరిస్థితిలో ఎన్నికలంటూ జరిగితే 42%కు పెంచినాకనే ఎన్నికలు జరగాలి, లేకపోతే రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఎన్నో ఆశలు కల్పించారు. ప్రతి గ్రామంలో 20 మంది 30 మంది ఈరోజు సర్పంచులు కావాలని కలలు కట్టున్నారు. ఆ గ్రౌండ్గా ప్రిపేర్ అవుతున్నారు. ఈరోజు నేను సవాల్ చేస్తున్నా, మీరే ముఖ్యమంత్రులు, మీరే మంత్రులు, మీరే కార్పొరేషన్ చైర్మన్లు, అన్నీ మీరే ఉన్నారు. కనీసం మా వాళ్ళు సర్పంచులు కూడా కావద్దా, ఎంపీటీసీ జడ్పీటీసీలు కూడా కావద్దా అని నేను సవాల్ చేస్తున్నా. అందుకే